పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఏ యోగ్యత అర్హత లేని నన్ను మమ్ములను ప్రేమించి ప్రవ్వా మా జీవితంలో నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని మీరు తెచ్చినందుకు వందనాలు నాయనా. ఈ జనవరి 1వ తారీఖున ప్రవ్వా మీ సన్నిధిలో గడపటానికి నాయన మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యము కొరకు మీకు వందనాలు. మొదటి సంవత్సరము మొదటి రోజు నాయన మీ సన్నిధిలో గడపటానికి మేము వచ్చి ఉన్నాం. మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చిన్న బిడ్డల పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇప్పటి వరకు జరిగించిన ఆరాధన అంతటిపైన మీరు అధికారిగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మేము వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా మీరు మా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, నేను కేవలము వట్టివాడను బలహీనుడను ప్రవ్వా, మీరు నాకు తోడుగా ఉండి మీ మాటలు నా నోట ఉంచమని, అవి చెబుతున్నటువంటి నాకును వినుచున్న మా ప్రియులకును మేలుకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చూడండి, లూకా రాసిన సువార్త. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త నిబంధన లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండి, దేవుడు మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరము మన జీవితంలో అనేక సంవత్సరాలు పొడిగిస్తూ ఉన్నారు. మనకంటే గొప్పవారు కానీ మనకంటే యోగ్యులు కానీ అనేక మంది ఈ లోకంలో కరోనా సమయంలో అనేక మంది చనిపోయారు. కానీ దేవుడు ఎందుకనో మన జీవితానికి మన ప్రాణానికి ఇంకనూ సమయాన్ని ఇచ్చి ఈ నూతన సంవత్సరంలోనికి మనందరినీ తెచ్చారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము మనకేం చెబుతుంది అంటే, మరియు ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట వేసాడు ఆ యజమానుడు. దాని మధ్యలో అంజూరపు చెట్టు కూడా ఒకటి నాటించాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలాలు ఫలిస్తుందేమో అని మొదటి సంవత్సరం వచ్చాడు, ఫలించిందా అని చూశాడు, ఫలాలు లేవు దాంట్లో. మరలా 2వ సంవత్సరం వచ్చాడు, ఫలించిందా, కాయలు ఏమన్నా కాసిందా అని చూస్తున్నాడు, కానీ 2వ సంవత్సరం కూడా కాయలేదు. మరొక సంవత్సరం 3వ సంవత్సరం వచ్చేసింది, దొరుకుతాయేమో అని వచ్చాడు, కానీ ఏమీ ఫలాలు కనబడలేదు. ఆ తోటమాలిని పిలుస్తున్నాడు. ఆ తోటనంతా కాపాడేటటువంటి ఒక తోటమాలి ఉన్నాడు. అతను పిలిచి, ఈ చెట్టుని నరికివేయండి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనో, దీని వలన ఈ చెట్టు ఉన్న స్థలంలో మరొక చెట్టు నాటినట్లయితే ఆ చెట్టు అన్నా ఫలిస్తుందేమో, ఎందుకు ఈ భూమి అంతా వ్యర్థమైపోతుంది, ఆ చెట్టును నరికించేసేయి అన్నాడు. అంటే ఆ తోటమాల అంటున్నాడు, చూడండి, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దాని చుట్టూ నేను త్రవ్వుతాను, దానికి ఎరువు వేస్తాను, దానికి కావలసిన ప్రతి అవసరత నేను తీర్చి చక్కగా దాన్ని పెంచుతాను. ఈ సంవత్సరం అన్నా ఫలిస్తే సరి, లేని ఎడల అప్పుడు నరికేద్దాం అంటున్నాడు. దేవుడు మన జీవితంలో
మనం మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. దేవుని సన్నిధికి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినప్పటికీ, మన కనుల ద్వారా ఆయన కార్యాలు ఎన్ని చూసినప్పటికీ, దేవుడు ఆశించే ఫలాలు మన జీవితంలో కనబడకపోతే, దేవుడు మన నుంచి ఏది కోరుకుంటున్నారో అది మన జీవితంలో కనబడకపోతే, దేవుడు ఏం చేస్తారంటే చూసి 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 దేవుడు విడిచిపెడతారు. దేవుడు మనల్ని విడిచిపెడితే ఏం జరుగుద్దండి? ఏం జరుగుద్ది? మన పని అంతే. ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, ఈ సంవత్సరం దాన్ని నేను జాగ్రత్తగా పెంచుతాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమో చూద్దాం, లేని ఎడల అప్పుడు నరుకుదాం అన్నాడు. మరి దేవుడు మన జీవితంలో నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చారు? దేవుడు మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం ఎందుకు పొడిగిస్తున్నారు? దేవునికి మనం ఉపయోగపడతామేమో అని. ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని, రక్తాన్ని ఎందుకు ధారపోసారో మనం ఇంకనూ అర్థం చేసుకుంటామని, దేవుని ప్రణాళికల్లోనికి, దేవుని ఉద్దేశాల్లోనికి మనం వస్తామేమో అని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దేవాతి దేవుడు ఎదురు చూసేటటువంటి ఫలితాలు మనలో ఏమీ కనబడవు. మనము వారం వెంబడి వారం వస్తూ ఉంటాం, పండగలకు వస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యాలు చదువుతూ ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ హృదయంలో మార్పు అనేది ఉండదు. మన హృదయం ఎలా ఉంటుందంటే పైకి ఒక రకంగా, లోన ఒక రకంగా ఉంటుంది. మన హృదయం ఎలా ఉంటుందండి? పైకి ఒక రకంగా, లోన ఒక రకంగా ఉంటుంది. కానీ ఆ దేవాతి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మన హృదయాన్ని ఎలా చూస్తారంటే, దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారికులు అవుతారు. దేవుని పని చేయాలంటే, దేవునికి ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలంటే ఎలా ఉండాలంటే నిర్దోషత్వంలో మనం నడవాలి. హృదయంలో తప్పైన ఆలోచనలు పెట్టుకుని, హృదయంలో తప్పైన ఉద్దేశాలు పెట్టుకుని మనం దేవుని పని చేస్తే ఆ దేవుడు ఆ పనికి మార్కులు ఇస్తారా? ఎవరు? చూడండి, ఇక్కడ ద్రాక్ష తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాము అన్నాడు. ఎవరు ఈ తోటమాలి? ఎవరు? చూడండి ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక, ఆ తోటమాలి ఎవరో చూడండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఎవరండి ఈ తోటమాలి? దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడు, చనిపోయి తిరిగి లేచినవాడు, మృతుల్లో నుండి లేచినవాడు, మన కొరకు విజ్ఞాపనం చేయవాడు కూడా ఆయనే. అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు మన కొరకు తన తండ్రి దగ్గర మొరపెట్టుకుంటున్నారు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, ఈ సంవత్సరం అవకాశం ఇద్దాం, మరొక నూతన సంవత్సరంలోనికి వారిని తీసుకుని వద్దాం, ఈ సంవత్సరం అయినా వారు ఫలిస్తారేమో, వారి హృదయాలు మార్చుకుంటారేమో, వారి జీవితాలు మార్చుకుని నా వైపు తిరుగుతారేమో అని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తున్నారు. తన తండ్రి దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నారు. తండ్రి అంటే ఎవరు? ఇక్కడ తోట యజమానుడు అంటే ఎవరు? తండ్రి అయిన యెహోవా. తోట అంటే ఈ లోకమే. అంజూరపు చెట్టు అంటే మనమే. అంజూరపు చెట్టు అంటే మానవునికి సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్ష తోట అంటే ఈ లోకము. ఈ లోకములో మనం ఎలా ఉండాలంటే ఒక అంజూరపు చెట్టు వలె ఉండాలి. దేవుడు అంజూరపు చెట్టుకి ఎంతో విలువిచ్చారు. ఆ యజమానుడు ద్రాక్ష తోట మధ్యలో దాన్ని నాటించుకున్నాడు. ఎందుకనంటే అది ఫలిస్తుంది, దాని ఫలాల ద్వారా నేను తృప్తి పొందాలి అనుకున్నారు. అలాగే ఆ దేవాతి దేవుడు ఈ మానవుని సృష్టించి మానవుడి ద్వారా నేను మహిమపరచబడాలి అనుకున్నారు.
కానీ ఆ దేవాతి దేవుడు ఎదురు చూసే ఫలితాలు మనలో సంవత్సరం వెంబడి సంవత్సరం కూడా కనబడట్లా. దేవుడు చూసి 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 విడిచిపెట్టేస్తారు. చూడండి, దేవుడు మనల్ని విడిచిపెడితే మన జీవితం అధోగతి అయిపోతుంది, మన జీవితం నిండు సున్నా అయిపోతుంది. కాబట్టి నేడు అనే సమయం దేవుడు మనకిచ్చారు కాబట్టి ఈ దినము నుంచైనా ఈ రోజు నుంచైనా దేవుని కొరకు, దేవుడు ఆశించే జీవితం కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువా, నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చారు, నాకెందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చారు, నాకెందుకు ఈ పిల్లల్ని ఇచ్చారు, వీరిని ఎలాగ పెంచాలి. సమూయేలు తల్లి ప్రార్థన చేస్తూ ఒక ప్రార్థన అడిగింది ప్రభువుని. ప్రభువా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే అతన్ని మరలా మీకు ఇస్తాను అంది. మీకు ఇస్తాను అంటే మీ రాజ్యానికి ఇస్తాను, మీ సేవకుడిగా చేస్తాను, మీ సువార్త ప్రకటించేవాడిగా చేస్తాను, మీ భారాన్ని మోసేవాడిగా నేను చేస్తానయ్యా, నాకు కుమారుడు నువ్వు అని అడిగింది. ఈ రోజున మనము ప్రభువా, మీ నీతిని మీ రాజ్యాన్ని నేను వెదకాలి, ప్రభువా మీ సత్యాన్ని నేను వెదకాలి, మీ సువార్తను నేను ప్రకటించాలి, నాకు జ్ఞానాన్ని దయచేయండి అని మనం అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. దేవుని హృదయానికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం అడగాలి. కానీ మనం అడుగుతాం, విస్తారమైన కోరికలు అడుగుతాం, విస్తారమైనవన్నీ అడుగుతాం. చిన్నపిల్లవాడికి ఏదైనా విలువైన వస్తువు ఇమ్మంటే ఇస్తామా? మనం ఇస్తామా? ఎందుకు? అతడు చిన్న పిల్లవాడు, పెద్ద అయిన తర్వాత అయితే ఇస్తాం. మన ఆత్మీయ స్థితిలో మనం చిన్నగా ఉంటాం, పెద్ద పెద్ద కోరికలు కోరుకున్నాం అనుకోండి, అవి ఎవరు దేవుడు. ఎందుకు? దానిని బట్టి నీ ఆత్మను నువ్వే పాడు చేసుకుంటావు, దానిని బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. కాబట్టి మన ఆత్మీయ స్థితిని బట్టే దేవుడు మనకు దయచేస్తారు. కాబట్టి ఆ యజమానుడు అంటున్నాడు, ఇది 3 సంవత్సరాల నుండి నేను వెదుగుతున్నాను కానీ ఫలాలు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నరికేద్దాం అన్నాడు. కానీ ఆ తోటమాలు అంటున్నాడు, అయ్యా వద్దు వద్దు, ఈ సంవత్సరం ఉండనిద్దాము, నేను దానికి కావాల్సినవి అన్నీ నేను చేస్తాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తే సరి, లేకపోతే అప్పుడు నరికేద్దాం. దానియేలయ్య గారు చెప్పారు, ఒక చెట్టు కాపు కాయటానికి 10 సంవత్సరాలు కనిపెట్టాను కానీ అది ఫలం ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశారు? దాన్ని నరికి పొయ్యిలో పెట్టి గట్టిగా వాడారు. నువ్వు ఒక ఇంజనీరు అయినా, నువ్వు ఒక డాక్టర్ అయినా, లేకపోతే నువ్వు ఒక వ్యాపారస్తుడు అయినా, నువ్వు ఇంకెవరివైనా సరే, నీవు ఒట్టి డబ్బు సంపాదించి వ్యక్తిగా ఉంటే, నీవు నన్ను ఎరగకుండా ఈ లోకంలో జీవిస్తే, నువ్వు పాపంలో జీవిస్తే, నువ్వు అవిధేయతలో జీవిస్తే, నీవు పొయ్యిలోనికి పనికి వచ్చి కట్టి మాత్రమే. చూడండి, కొన్ని చెట్లు ఉంటే దాని యొక్క కలప సంవత్సరం వెంబడి సంవత్సరాల తరబడి నిలిచిపోతూ ఉంటుంది. గుమ్మాలు గాను, తలుపులు గాను, కమ్మిలు గాను, కిటికీలు గాను చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సంవత్సరాల తరబడి ఉంటుంది. ఇది మా నాన్నగారు చేయించారు, ఇది 100 సంవత్సరాలు అయింది, లేకపోతే ఇది మా తాతగారు చేయించారు, ఇది 100 సంవత్సరాలు దాటిపోయింది అని చెప్తారు చాలామంది. మరి ఒక పనికిరాని చెట్టు పొయ్యిలోనికి పనికి వచ్చే ఆ నరికి పొయ్యిలో పెట్టేసామనుకోండి, దాన్ని ఎంతసేపు ఉంటుంది? అది ఒక రోజులో కాలి బూడిదైపోద్ది. అదే ఒక గృహోపకరణానికి వాడేమనుకోండి, సంవత్సరాల తరబడి నిలబడిపోద్ది. మరి జీవితము అనేకులకు విలువగా కనబడాలా, లేకపోతే నీ జీవితం పొయ్యిలోనికి పనికి వచ్చే కట్టిగా ఉండాలా? దేవుడు మనల్ని అడుగుతున్నారు. ఈరోజు నీ జీవితం విలువగా ఉండాలా? ఎలా ఉండాలి? చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము, మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెళ్ళుచున్న దేశము, కొండలు లోయలు గల దేశము, కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగును, అది ఆకాశ వర్షజలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును.
చూడండి, ఆ దేవాతి దేవుడు చెప్తున్నారు, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళు దేశము కొండలు లోయలు గల దేశము. అంటే మీరు అడుగుపెట్టిన సంవత్సరము కొండలు లోయలు ఎత్తు పల్లాలు అన్నీ కూడా ఉన్నటువంటి సంవత్సరము. కొండలు లోయలు అంటే ఏంటండి? కొండల్లాంటి సమస్యలు మీకు ఎదురవ్వచ్చు, లోయల్లాంటి సమస్యలు మీకు ఎదురవ్వచ్చు. ఎన్నో స్థలాల్లో మీరు మహిమపరచబడవచ్చు, లేకపోతే మిమ్మల్ని అవమానపరచవచ్చు, ఎన్నో అనారోగ్యాలు రావచ్చు. ఏది వచ్చినప్పటికీ కూడా మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద ఉండును. ఆ తోటమాలి చెప్పాడు కదా, ఈ సంవత్సరం ఉండనిద్దాము అన్నాడు. దేవుడు ప్రేమతో మనకి నూతన సంవత్సరాన్ని మనకి బహుమానంగా ఇచ్చారు. ఈ సంవత్సరంలోనైనా మనము ఫలిస్తామని. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ దేవుడైన యెహోవా కన్ను ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం చివరి వరకు కూడా నీ మీద నా మీద ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు లోబడి, ప్రభువా నా జీవితం ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, మీరు నన్ను మీరు నిలవబెడితే తప్ప నేను ఈ లోకంలో జయించలేను అని మనం ఆ పాదాల దగ్గర కూర్చుని మరియ వలె విలువైన దానిని మనం వెతికితే, మరి ఏం చేసింది? అందరూ కూడా చాలామంది ఈ లోక సంబంధమైన విషయాలు పెట్టుకుని తొందరపడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు, అసలు విలువైన పట్టుకోరు. చూడండి, అనేక మంది మీటింగులు ఏర్పాటు చేసినప్పుడు కూడా కంగారుగా అవి చేయాలి ఇవి చేయాలని సమయాన్నంతా వృధా చేసేస్తారు. కానీ ప్రార్థనతో సిద్ధముగా ఉండరు. దేవునికి కావాల్సింది ఏంటి? ప్రార్థన, వాక్యము. మన హృదయంలో ఎంతవరకు వాక్యము నిలిచి ఉంది, మనం ఎంతవరకు దేవుణ్ణి ప్రార్థన ద్వారా కలుసుకుంటున్నాం అన్నదే చాలా విలువైనది. మార్తా మరియా అనేటటువంటి వారి యొక్క గృహానికి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని కంగారు పడిపోతుంది. అయ్యో, ప్రభువారు మా ఇంటికి వస్తున్నారు, ఆయనకి మంచి వంటకం చేసి ఆయనకు భోజనం పెట్టాలి అని చెప్పి పిండి వంటలు వండటానికి కంగారు పడుతుంది. కానీ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. చూడండి, ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారో వారిని దేవుడు ఎల్లప్పుడూ ఆయన కన్నులు వారి మీద ఉంటాయండి. దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో కూర్చుని మనం దిక్కులు చూసే వారిగా ఉంటే మనం ఇక్కడే ఉంటాం, కానీ మన ఆలోచన ఎక్కడో ఉంటుంది, మన శరీరం ఇక్కడే ఉంటుంది, మన ఆత్మ ఎక్కడో ఉంటుంది. అలాగే మీరుంటే దేవుని వాక్యం మీకు అర్థం కాదు, దేవుని వాక్యంలో ఉన్న సత్యము మీ జీవితంలోనికి రాదు. చూడండి, అపోస్తుడైన పౌలు దేవుని వాక్యాన్ని చెప్తుంటే ఒక భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వింటుంది. అపోస్తుడైన పౌలు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, ఒక స్త్రీ చక్కగా దేవుని వాక్యాన్ని వింటుంది. ఎవరావిడ? లూదియా. ఆమె తుయతైరా పట్టణస్థురాలు. చక్కగా దేవుని వాక్యాన్ని వింటుంది. దేవుడు జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేశారు. ఏంట కార్యము? దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారు. మరి ఈ రోజున ఎంతకాలం పెట్టి దేవుని వాక్యం వింటున్న మనము, మన హృదయం తెరవబడిందా? మన హృదయము తెరవబడి ఆ దేవాతి దేవుడు మన హృదయంలోనికి వచ్చారండి? ఆమె శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు. ఆమె, ఆ ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందారు. ఈ రోజుల్లో ఎన్నో సంవత్సరం నుండి మనం దేవుని సన్నిధికి వస్తాం, మనము మన భర్తలను కానీ, లేకపోతే మన బిడ్డలను కానీ, మన భార్యలను కానీ తెచ్చుకోలేం. చూడండి, నేను పెరిగినటువంటి పాత జీవితంలో చూస్తే అనేక మంది పురుషులు దేవుని సన్నిధికి వచ్చేవారే కానీ వారి భార్యలు వచ్చేవారు కాదు, స్త్రీలు వచ్చేవారు కానీ వారి భర్తలు వచ్చేవారు కాదు. పోనీ భార్య భర్త ఇద్దరు వచ్చారంటే వాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. ఇదండి దేవుడు కోరుకునేది. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమె శ్రద్ధగా దేవుని వాక్యం ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారో కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చిందండి. ఎంతమంది వచ్చారు? కుటుంబం మొత్తం వచ్చారు.
మరి ఈ రోజున నీవు రక్షింపబడి నీ బిడ్డలు రక్షింపబడకపోతే నీకు సంతోషమా? లేకపోతే నీ బిడ్డలు రక్షింపబడి నీవు రక్షింపబడకపోతే సంతోషం ఉంటుందా? చూడండి, మనం ఏదైనా పని చేసి వంట చేసామండి ఇంట్లో, మరి అందరూ తింటారా? తింటారుగా అందరూ. అందరూ తింటేనే తృప్తిగా ఉంటుంది. అలా కాకోకుండా భార్య తినలేదనుకోండి, తృప్తిగా ఉంటుందా? లేదా భర్త తినలేదనుకోండి, లేదంటే పిల్లలు అలిగి కూర్చున్నారనుకోండి, తృప్తిగా ఉంటుందా? మరి ఒక అన్నం విషయంలోనే నీవు అంత బాధపడిపోతున్నావు కదా, మరి వారి యొక్క జీవితం ఏమైపోతుందనే చింత ఉందా మనకి? మన పిల్లల యొక్క జీవితాలు ఏమైపోతున్నాయి అనే చింత ఉందా? మన ఆత్మ ఏమైపోతుందనే చింత ఉందా? కాబట్టి ఆ దేవాతి దేవుడు తోటమాలిగా ఏమంటున్నాడు, అయ్యా అయ్యా ఆ చెట్టును నరికివేయవద్దు, ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాము. ఈ సంవత్సరం ఫలించినా సరే, లేకపోతే అప్పుడు నరికేద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని, మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును, మీ యందు నేనును నిలిచియుందును. నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చూడండి, నేను నిజమైన ద్రాక్షవళిని, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవని యందు నిలిచి ఉంటాను, బహుగా ఫలిస్తారు. మనం ఫలించాలంటే అసలు ముందే ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యము మన జీవితంలో ఉండాలి. ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆయనను మనం హత్తుకోవాలి. ఆయనను మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం ప్రేమించి హృదయం అంతటితో నింపుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది? మనము ఆయన యందు ఆయన మన యందు ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. అలాగా ఆయన మనలో లేకపోతే ఏం జరుగుతుంది? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఆయనలో మనం నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుందంట? తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. చూడండి, 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిని ఎడల మీకేది ఇష్టమగునో అడగండి. దేవుడు ఒక ఖాళీ చెక్కును మనకి ఇస్తున్నారు ఇక్కడ. ఏంటంట? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేం కావాలో అడగండి. మీరు నాలో ఉంటే, నా హృదయము నా వాక్యము మీ హృదయంలో ఉంటే మీకేం కావాలో అడగండి, నేను ఇస్తాను అంటున్నారు. మరి మనము అడుగుతాం, కానీ మన హృదయంలో వాక్యం ఉన్నదా? మన హృదయంలో వాక్యం ఉంటే మనం ఏది అడగాలో మనకు తెలుస్తుంది. మన హృదయంలో దేవుని వాక్యం లేకుండా, ఆయన మన జీవితంలో క్రియ లేకుండా మనం ఏది పడితే అది అడిగితే ఆయన ఎవరో చూసావా? సరే, కాబట్టి ఇక్కడ దేవాతి దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఒక తీగను కత్తిరించేసామండి, కత్తిరించేసాం, ఏమవుతుంది? మళ్ళీ చిగురొస్తుంది దాన్ని కత్తిరించేసి పక్కన పారేసాం, పెంట కుప్ప మీద పడేసాం. మంచి ఫలాలు ఫలిస్తుందా? తీగ ద్రాక్షవళిలో నిలిచి ఉండాలి. మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. దేవునికి మనకి ఉన్న సంబంధము తెగిపోకూడదు.
దేవునికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధము సజీవముగా ఉండాలి. సౌలుకు దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇచ్చారండి. సౌలుకు దేవుడు, కీషు కుమారుడైన సౌలుకు ఆ దేవాతి దేవుడు ఒక నూతన హృదయాన్ని ఇచ్చారు. కానీ ఆ నూతన హృదయం పైన తన జీవితాన్ని నిలిపాడా? తన జీవితం అంతా దేవుని చిత్తంలో ఉన్నాడా అంటే కొంత సమయము దేవుని చిత్తంలో ఉన్నాడు, ఆ తర్వాత కొంత సమయము దేవుని చిత్తంలో ఉన్నాడు, ఆ తర్వాత తన సొంత చిత్తంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి అతని జీవితం ఏమైపోయిందంటే తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయింది. తన జీవితం పాడైపోయింది, తన బిడ్డలు చనిపోయారు, తన కుటుంబమే కొట్టివేయబడింది. తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని హృదయానికి అనుకూలమైన మరొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఈ రోజున నిన్ను, నన్ను, మనందరినీ కోరుకుంటున్నారు. వీరు నా పిల్లలు, నా రాజ్యానికి వీరు వారసులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనకు ఒక నూతన సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చారంటే ఈ సంవత్సరమైనా దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలిస్తామేమో, దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతామేమో, దేవుని వాక్యానికి అనుకూలంగా మనం బ్రతుకుతామేమో, మన పాత స్వభావాన్ని విడిచిపెడతామేమో, పాత పాపాన్ని విడిచిపెడతామేమో, పితృపారంపర్యంగా వచ్చినటువంటి ఆచారాలను మనం విడిచిపెడతామేమో అని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దేవాతి దేవుడు ఇచ్చే నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని మనం ధరించుకుంటామని, మనం నూతన సృష్టిగా ఉంటామని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తున్నారు. చూడండి, చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:17 కాగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తు యేసునందున్న ఎడల, క్రీస్తును నమ్మిన ఎవరైనా సరే అతడు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారు నూతన సృష్టి. పాతవి గతించెను, పాత పాపమంతా దేవుడు కొట్టివేస్తాడు, పాత ఆలోచనలన్నీ దేవుడు తీసి నూతన హృదయాన్ని ఇస్తారు, నూతన ఆలోచనలు ఇస్తారు. ఎలాగ మనం జయించాలో మనకు నేర్పిస్తారు, ఎన్నో విలువైన సత్యాలు మనకు నేర్పిస్తారండి. ఈ లోకంలో ఉన్న వాటికంటే విలువైన సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తారు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి. మనం నూతన సృష్టిగా, మనం నూతనమైనటువంటి కార్యాలు మన ద్వారా చేయాలని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు ఒక నూతన సంవత్సరాన్ని ఒక బహుమానంగా ఇచ్చారు. కాబట్టి మనం నమ్మకంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా మీ సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నూతన సంవత్సరాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు ప్రభువా మీ సన్నిధిలో మీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాం. మరి వలె ఉత్తమమైన దానిని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే ప్రభువా, ఇదిగో మీ కుమారుడైన పౌలు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు లూదియా ఎలాగ శ్రద్ధగా విన్నదో అలాగ శ్రద్ధగా మీ వాక్యాన్ని వినే మంచి మనస్సాక్షిని మాకు దయచేయమని, ఈ సంవత్సరం ప్రారంభము నుంచి ఈ సంవత్సరాంతము చివరి వరకు కూడా మీ కాపుదల మాకు ఉంచమని, మీ కనుదృష్టి మా మీద ఉంచమని, నాయన నూతన క్రియలు మా జీవితంలో మీరు జరిగించమని, నూతన కార్యాలు మా జీవితంలో జరిగించమని, నాయన మీకే మహిమ, ఘనత, ప్రభావము మా జీవితం ద్వారా, మా కుటుంబము ద్వారా వచ్చినట్లుగా, ఈ సహవాసము ద్వారా వచ్చినట్లుగా సహాయం చేయమని, మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు. అందరికీ వందనాలమ్మా. మీ అందరికీ మరొక మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు.